జాకెట్స్ ఇవన్నీ షూస్ అయితే రెడీగా అవుతున్నాం. -4 degrees ఉంది టెంపరేచర్. డే 2 కోసం అయితే మేము రెడీ అయ్యాము, బట్ ఒక మాస్క్ కోసం చూస్తున్నాం. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ లాగా ఉంది. ఇదంతా కాశ్మీర్ రోటీ అట, చాలా గట్టిగా ఉంది. పూల లాగా కనిపిస్తున్నాయి. మీరు పైన చూసినట్టయితే ఎండ, ఇక్కడ చూసినట్టయితే మంచు. బ్యూటిఫుల్ రైడ్. మనకు ఈ మంట అయితే దొరికింది. సో ఈవినింగ్ టైంలో మనం చూడొచ్చు, చాలా గోల్డ్ ఉంటది. 2000+ తీసుకున్నారు. -10 degrees. ఓకే, సో నాకు లైక్ ఇట్స్ లైక్ మొత్తం ఇవన్నీ పట్టేసినాయి. మ్యాగీ, పోహా, ఎగ్ బుజీ. సో ఇది మన బ్రేక్ఫాస్ట్, డే 2 బ్రేక్ఫాస్ట్. ఓకే, బాగుంది. బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం శ్రీనగర్లో ఉన్నాము. డే 2 ఆఫ్ కాశ్మీర్ ట్రిప్. మనం వచ్చిన హోటల్ వచ్చేసి చిన్నార్ హోటల్. సో ఇప్పుడు మనం డే 2లో ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది మీకు వివరంగా 1 by 1 అయితే చెప్తాను. రైట్ నౌ అయితే మనకు టెంపరేచర్ వచ్చేసి -5 degrees ఉంది. ఓకే, అందుకోసం ఇవన్నీ జాకెట్స్ ఇవన్నీ షూస్ అయితే రెడీగా అవుతున్నాం. సో ఎక్కడెక్కడ వెళ్తున్నాం అనేది మీకు డీటెయిల్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం వచ్చేసి 8:45 అవుతుంది. ఈ శ్రీనగర్ మొత్తం లైక్ ఖాళీగా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు -4 degrees ఉంది టెంపరేచర్. సో ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం మనం డే 2లో? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? రోడ్స్ మీద ఉన్నాం. ఇప్పుడే లేచాం. ఐ థింక్ టైమ్ ఇస్ 9. మాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు, కానీ రోడ్స్ ఆర్ ఆసమ్. ఎవ్వరు లేరు. మీరు మనాలి అన్నారు, మనాలి ఇస్ లైక్ సో మెనీ పీపుల్ యార్. ఇక్కడ చూడండి, ఒక్కరు లేరు. ఎంత సో మొత్తం ఖాళీ ఉంది. రోడ్స్ మొత్తం ఖాళీగా ఉంది. సో 9 అయినా కూడా ఒక్క జనాలు కూడా లేరు. సో మేము ఏంటంటే మేము ఆల్రెడీ రెడీ అయినాం డే 2 కోసం. డే 2 కోసం అయితే మేము రెడీ అయ్యాము. మా ట్రావెల్స్ వాళ్ళు ఇంకా రాలేదు. ట్రావెల్స్ వాళ్ళని చెప్పలేదు, అంటే వాళ్ళు టైంకే వస్తున్నారు, టైంకే చెప్పాము. కాకపోతే టెంపరేచర్ కూడా అన్నీ చూసుకోవాలి కదా. రైట్ నో అయితే -4 degrees అవుతుంది. -4 degrees. బట్ మేము ఇలా మాట్లాడుతుంటే యూ కెన్ సీ రైట్ దట్ స్మోక్. ఐ డోంట్ నో కెమెరాలో వస్తుందో తెలియదు. చాలా ఎగ్జైటింగ్ ఉంది. నోస్లో నుంచి కూడా వాటరింగ్ వస్తున్నాయి, ఎందుకంటే -4 ఈజ్ నాట్ ఎన్ ఈజీ. అంటే మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజ్ అని అంటాం కదా, లోపల చేయి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో మేము గ్లౌజెస్ మాత్రం అయితే స్ట్రాంగ్గా కొనుక్కున్నాం, బట్ ఒక మాస్క్ కోసం కూడా చూస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ కవర్ అయిపోతే మాకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ క్లాక్ టవర్ ఉంది, మీకు చూపెడతాను. క్లాక్ టవర్ అయితే ముందుంది. ఈ క్లాక్ టవర్ దగ్గరికి అయితే ముందు వెళ్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది, కానీ కొద్దిగా లైట్గా జూమ్ చేస్తాను. ఈ క్లాక్ టవర్. సో ఈ ప్లేసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఫర్ అస్. ఓకే, ఇక్కడ మాకేం తెలియదు. వీఆర్ జస్ట్ సీయింగ్ ద ప్లేసెస్ అంతే. ఇక్కడ ఏముందని కూడా తెలియదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, మీరు కాశ్మీర్ రావాలి అనేసి అనుకుంటే మీరు లైక్ విజిట్ టు శ్రీనగర్ అండ్ నియర్ ప్లేసెస్. ఓకే, ద బెస్ట్ టైం టు విజిట్ అనేది నేను అనేది డిసెంబర్ అని చెప్తాను, ఎందుకంటే చాలామందికి హాలిడే ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్స్ మీరు చూస్తున్నారు, ఎగ్జాక్ట్ వావ్ కరెక్ట్ 9. ఇట్స్ 9 AM. ఒకసారి టెంపరేచర్ చెక్ చేయి. ఓకే, బ్యూటిఫుల్ శ్రీనగర్. ఎంత బాగుంది చూడండి, చాలా బాగున్నాయి. పక్షులు చాలా పిజియన్స్ చూడండి రౌండ్ వేస్తున్నాయి అట్లా. వావ్, ఇది క్లాక్ టవర్. కరెక్ట్ మీ 9 వచ్చే వరకు ఇది క్లాక్ అయితే ఇట్లా బెల్ అయితే మోగింది. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. చలిని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ చూడు చాలా వణికిపోతుంది, కాకపోతే షీఈస్ మెయింటైనింగ్. ఓకే, ఇది క్లాక్ టవర్. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ లాగా ఉంది. ఇదంతా వచ్చేసి మెయిన్ సెంటర్ లాగా ఉంది. ఇక్కడ అంతా వచ్చేసి బాగుంది. ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఓకే, ఇక సో అదే అనమాట. ఇప్పుడైతే మా క్యాబ్ అయితే వచ్చింది. క్యాబ్ కాదు, వెహికల్ వచ్చింది. వెహికల్ నుంచి మనం అయితే సోన్మార్గ్ కదా మనం వెళ్ళేది. సోన్మార్గ్కి వెళ్తున్నాం, బట్ నాకు కూడా ప్లేసెస్ తెలీదు. ఓకే, చూస్తున్నారు కదా అవన్నీ మంచు కొండలు. స్టార్ట్ అయితే మేము వెళ్ళేది ఆ ప్లేస్కి, సోన్మార్గ్ అనేసి. ఇప్పుడు వీడియోలో అయితే మీకు సరిగ్గా కనిపిస్తలేదు, బట్ సన్లైట్ ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మంచు కొండలే. సో మేమైతే వెళ్ళబోతున్నాం
సో లెట్స్ గో టు సోన్మార్గ్. ఇప్పుడు మేము సమ్వేర్ ఇన్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాము, సోన్మార్గ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడికి వచ్చేసి ఒక మధ్యలో ఒక రోటీ కాశ్మీర్ రోటీ అట, చాలా గట్టిగా ఉన్నది, కాకపోతే ఇది టీలో తినాలని చెప్తున్నారు. దాంతో పాటు ఆమ్లెట్ ఇచ్చారు. ఇప్పుడు వేడిగా అయితే మనం సెకండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ కాదు సెకండ్, ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్. సో ఈ టేస్ట్ చూసి చెప్తారు ఎట్లుంది అనేసి. ఎండిపోయిన రొట్టెలా ఉన్నది నిజంగా చెప్పాలంటే. బ్యూటిఫుల్ ప్లేసెస్. ఈ రోడ్ నుంచే మనము లే లడక్ వెళ్ళే దారి. ఇక్కడ నుంచి కార్గిల్ వచ్చేసి 120 కిలోమీటర్స్. ఓకే 120 ఉంటుంది. మీరు చూడొచ్చు ఆ రైడర్స్ చూడొచ్చు. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ అనేది అంటున్నారు. కార్గిల్ వచ్చేసి 120 ఆర్ 130 కిలోమీటర్స్ ఉంది. లే వచ్చేసి 250+ కిలోమీటర్స్ ఉంది. ఓకే దిస్ ఈజ్ ఓన్లీ ద వే అనేసి అంటున్నారు. మీరు పైన చూడొచ్చు ఎంత మంచిగా, పైన గ్లేషియర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఏదో లైక్ మన పైనుంచి వాటర్ ఫాల్ అని కాదు, జస్ట్ పూల్ అలా కనిపిస్తున్నాయి గ్లేషియర్స్ అనేసి. వాట్ ఏ బ్యూటిఫుల్. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సోన్మార్గ్. ఇక్కడ చూడొచ్చు హెల్ప్ అస్ టు క్లీన్ సోన్మార్గ్ క్లీన్ అని ఉంది. సో అన్ని గ్లేషియర్స్ అనేది మనకు వైట్గా అయిపోయింది. టెంపరేచర్ అనేది కూడా టెంపరేచర్ అనేది కూడా తగ్గిపోయింది యాక్చువల్గా ఇప్పుడు. సో వీఆర్ హెడింగ్ సో మచ్ ఎక్సైటెడ్. సో మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయి మొత్తం. ఆల్రెడీ మేము వెహికల్ వెళ్తున్నాం కదా, ఆల్రెడీ అన్నితో ఫాగ్ వచ్చేసి గ్లాస్ మీద వచ్చేసింది. సో మీరు పైన చూసినట్టయితే ఎండ, ఇక్కడ చూసినట్టయితే మంచు. ఓకే ఇటు చూసినా కూడా వైట్. ఓకే సో రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. నాకు మైండ్ బ్లాక్ అవుతుంది చూస్తే. వావ్ 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 వావ్. ఇప్పుడైతే సోన్మార్గ్ అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ చేసేసి వెల్కమ్ టు సోన్మార్గ్. ఇక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ అయింది. సేమ్ ఇదే విధంగా మనకు అటల్ టన్నెల్ తర్వాత పన్నాలికి వెళ్ళాం కదా, అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఇట్లా టన్నెల్ లాగా బైపాస్ లాగా. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫుల్ జోస్ మీద ఉన్నారు ఆల్రెడీ. సో మనం అయితే phase 2కి అయితే వెళ్తున్నాం. phase 2కి. సో ఈ గ్లేషియర్స్ చూస్తుంటే వావ్ బాగానే ఉంది, రోడ్ బాగానే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది సోన్మార్గ్లో. అన్ని రీసెంట్గా కట్టినట్టున్నారు ఇదంతా. ఓకే సో వెల్కమ్ టు జెడ్మోర్ టనెల్ అట. ఇది మనకు కూడా తెలియదు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఓకే యాక్చువల్గా ఇక్కడ టోల్ ప్రైజెస్ ఉన్నాయి కదా, యాక్చువల్లీ అన్నీ మాన్యువలే. ఓకే మొత్తం మాన్యువలే. అంటే మాన్యువల్ అంటే డైరెక్ట్ టికెట్ ఇచ్చేసి మనకు క్యాష్ పే చేయడమే. సో అదొకటి కొద్దిగా మనం అది కూడా ఎలక్ట్రానిక్ చేస్తే బాగుంటుంది. ఓకే సోన్మార్గ్ అయితే ఇప్పటి నుంచి 3 kilometers అవుతుంది. కార్గిల్ వచ్చేసి 123 kilometers. లే వచ్చేసి 348 kilometers. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అయితే మనం తైజ్వాస్ గ్లేషియర్కి అయితే వచ్చినాం. తైజ్వాస్. ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ సోన్మార్గ్ అంతమంది చూసాం కదా 3 kilometers అనేసి. సో ఇది ఆల్రెడీ అందరూ చాలా హడావిడిగా ఉన్నది. కాకపోతే సన్ వచ్చి మనం మిడ్ వచ్చాం కదా, లంచ్ టైంకి వచ్చాం కదా, సూర్యుడు అనేది పైన ఉన్నాడు. సో మీరు చూడాలి టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంది. టెంపరేచర్ ఇప్పుడు ఎండ ఉన్నా కూడా మీరు చూడండి, ఇంత ఎండ ఉన్నా కూడా -3 degrees ఉంది. -3 degrees ఉంది. ఇంత ఎండ ఉన్నా కూడా -3. ఇప్పుడు కూడా ఇంత ఎండ కొడుతుంది కదా, అయినా కూడా -3 degrees ఉన్నది. సో ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్. అంటే నేనైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను న్యూ థింగ్స్. ఇప్పుడైతే గోడ మీద అయితే మనం వెళ్తున్నాం, గోడ మీద. సో బ్యూటిఫుల్ రైడ్. ఐ నెవర్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. వా సూపర్ ఉంది. నాది ఒక్కటైతే సపరేట్గా పోతుంది ఇది. ఓహో రైడ్ అయితే అవుతుంది. కమాన్. బ్యూటిఫుల్ లొకేషన్స్లో మనం బ్యూటిఫుల్గా మనం క్యాప్చర్ అయితే చేస్తున్నాం. సో ఐ ట్రై టు క్యాప్చర్. చాలా బాగుంది రైడ్. -7 degrees మనకు ఈ మంట అయితే దొరికింది. చాయ్ 30 rupees. ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఐ లైక్ దిస్ లొకేషన్. సో మీరు చల్లటి ప్రదేశాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి లైఫ్లో ఒకసారి. లైఫ్లో అనట్లేదు, బట్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఎందుకంటే మన బాడీ కూడా ఫ్రీజింగ్ అయిపోతుంది. నేను చాలా ఎంత బాగుంది. ఇప్పుడు ఇట్స్ అరౌండ్ -5 degrees. హ్యాపీ. లైక్ ఇక్కడికి సోన్మార్గ్ అయితే వచ్చినాం.
చాలా అద్భుతంగా ఉంది ప్లేస్. మీరు అయితే లైఫ్లో మాత్రం ఖచ్చితంగా ఒకటైతే ఎక్స్పీరియన్స్ చేయాలి. చూడండి లొకేషన్స్, ఎక్కడ చూసినా కూడా గ్లేషియర్స్ సూపర్ ఉంది, ఫ్యాంటాస్టిక్ ఉంది. వెనక చూసినా ఎండ. సో యాక్చువల్గా ఎండ వస్తే ఏమవుతుంది అంటే అది గోల్డ్ కలర్ అవుతుంది. సో ఈవినింగ్ టైంలో మనం చూడవచ్చు చాలా గోల్డ్ ఉంటుంది. సో ఈ గ్లేషియర్స్ చాలా బాగుంది. యాక్చువల్గా మేము హై పాయింట్కి వచ్చాము. ఇది 0.2 అనేసి అంటారు. 0.2 0.2కి వచ్చినాం. 0.1 ఉంటుంది, 0.2 ఉంటుంది. లైక్ దిస్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ అనమాట సోన్మార్గ్లో. చాలా బాగుంది. కానీ ఇక్కడ చాలా మంది దోచుకున్నాను అని చెప్పట్లేదు, కానీ దే ఆర్ టేకింగ్ హై ప్రైజెస్. ఎందుకంటే ఇప్పుడు మేము అది సవారీ అని చెప్పిళ్ళు, ఇలా కింద కూర్చొని వచ్చేది 12 పాయింట్స్ అని చెప్పేసి అది జస్ట్ వాకబుల్. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు నా ఏళ్ళు కనిపిస్తుంది ఆ పాయింట్ అని చెప్పేసి 12 పాయింట్స్ అని చెప్పిళ్ళు. అక్కడికి వెళ్ళేసి మాకు 1200 తీసుకున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. అంటే జస్ట్ లొకేషన్స్ చూసి మనం ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనేసి మనం జస్ట్ అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా హై రేట్స్. ఇప్పుడు మాకు సోన్మార్గ్ పాయింట్ అంటే బేస్ పాయింట్ నుంచి పైకి రావడానికి అప్రాక్సిమేట్ లైక్ మాకు 2000 ప్లస్ తీసుకున్నారు. మళ్ళీ ఇది 12 పాయింట్స్ అని చెప్పాను కదా, అది వేస్ట్. నడుచుకుంటూ వెళ్ళినా కూడా మేము ఎంజాయ్ చేయగలుగుతాం, బట్ మాకు తెలియదు కదా. సో అక్కడ వాళ్ళు ఒక 1200 అలా తీసుకున్నారు. లైక్ వీఆర్ 4 people. ఓకే, సో ఇట్స్ సో బ్యూటిఫుల్. 7 degrees లో కూడా ఐఎమ్ ఏబుల్ టు డూ. సీ మై బాడీ ఇస్ ఫ్లెక్సిబుల్, ఐ కెన్ జస్ట్ సే. ఇప్పుడు రైట్ నౌ -7 degrees ఉన్నది. సో నేను అప్పుడప్పుడు గ్లౌజెస్ వేసుకుంటున్నా, అప్పుడప్పుడు గ్లౌజెస్ వేసుకోవట్లేదు. సో ఎప్పుడైతే నాకు లైక్ చలి అనిపిస్తుందో ఆ టైంలో అయితే నేను గ్లౌజెస్ వేసుకుంటున్నాను. సో సోన్మార్గ్ అయితే అయిపోయింది. సోన్మార్గ్ అయిపోయినాక ఇప్పుడు రైట్ నౌ అయితే -10 degrees ఉంది. -10 degrees అంటే ఇమాజిన్, అర్థం చేసుకోవచ్చు. మనం డీప్ ఫ్రిడ్జ్లో లైక్ చేయబెడతాం కదా, అలా ఉన్నట్టు. వెరీ డిఫికల్ట్, బట్ చాలా బాగుంది. నా బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఇదన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ టెంపరేచర్, బయట నుంచి కనిపిస్తుంది కదా, ఇది ఎగ్జాక్ట్లీ -10 degrees. ఓకే, సో నాకు ఇప్పుడు లైక్ మొత్తం ఇవన్నీ పట్టేసినాయి చూడొచ్చు. ఇలా రావట్లేదు, బట్ ఒక 5-10 minutes అయినాక ఇట్ బి ఫైన్. ఓకే, సోన్మార్గ్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు విజిట్ అయితే చేయండి.